డీలిమిటేషన్ పై సీన్ సౌత్ వర్సెస్ సెంటర్ గా మారుతోంది. డీలిమిటేషన్ పై కేంద్రం తీరును సీఎం రేవంత్ ఎండగట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైబ్రిడ్ మోడల్ సరికాదన్నారు. జీఎస్డీపీ ఆధారంగా సీట్లు పెంచాల్సి వస్తే ఆదిలాబాద్ కు అన్యాయం చేస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ మాటలు నార్త్ సౌత్ మధ్య వివాదాలు సృష్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం. ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేవి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతో, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. గత 12 సంవత్సరాలుగా దక్షిణ భారతం నుంచి 2 ఉపరాష్ట్రపతులు దక్షిణ భారతం నుంచి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు రాధాకృష్ణ గారు కానీ, అంతకుముందు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కానీ, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇచ్చాం. ఆ విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, దక్షిణ భారతదేశం నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చాం కొన్ని రోజులు. కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, గతంలో కోల్ మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా పరాలో జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం చేస్తూ ఉన్నాను. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది. దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే, నేను ఒక్కొక్క రాష్ట్రానికి దక్షిణాదిన ఉత్తరాదిన పోల్చి చెప్తున్నాను, అది ప్రతి రాష్ట్రానికి దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అప్లై అవుతాయి. ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. అంటే ఈరోజు కేరళకు ఉత్తరప్రదేశ్కు ఉన్న గ్యాప్ 60 సీట్ల బదులు 90 సీట్లం అవుతుంది. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా కోశాధికారి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ అయిపోయింది. అది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ చేపడుతున్నటువంటి పునర్విభజన అది రాజ్యాంగ ప్రక్రియ. మరి అది
గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారమే చేసినట్లయితే, జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనే విషయము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు ఎలక్షన్లో స్పష్టం చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన పెరిగినప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల విభజన ఏదైతుందో అదే విభజనను కొనసాగిస్తూ సీట్ల మరి పెంపుదల చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటే తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. ఈరోజు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాను. ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి, నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని పిలువు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు, మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా.
ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడండి.